మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మేన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి ఏలినాటి శని ఆల్రెడీ 2 సంవత్సరాలు 3 నెలల నుంచి నడుస్తుంది. ప్రస్తుతం ఈ వారం మాత్రం కాస్త గుర్తింపు రావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ వారంలో మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి ఇష్టపడిన వారిని ప్రపోజ్ చేయడానికి, ఇష్టపడిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం, మాట్లాడడం మాత్రం 19-20 తేదీలు అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్గా భూమి మూలంగా ఏదైనా మీకు ఫైనాన్స్ రావడం, మీడియేటింగ్ మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉన్నందుకు అది ఒక రకంగా చెప్పాలంటే వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయాలను సెట్ చేయడానికి మంచివాడు శుక్రుడు 12వ స్థానంలో. సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామిని కానివ్వండి, లేనట్లయితే పార్ట్నర్స్, ముఖ్యంగా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ షష్టమ స్థానాధిపతి రవి, 6వ అధిపతి 11లో ఉన్నందుకు కాంపిటీషన్ వాటిల్లో మంచి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే బుధుడు దశమ స్థానంలో బుధగ్రహం ఉన్నందుకు ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు వ్యాపారంలో కూడా రాణించడం జరుగుతుంది. వ్యాపారాల్లో రాణించడము, జాబు, ఇట్లాంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మీనం వారికి ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. అందులోని మరి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. షేర్ మార్కెట్ అనో, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ బంగారం మీదనో, లేనట్లయితే భూముల మీదనో. ఇందులో కుజుడు వక్రించి వెనక్కి వస్తున్నందుకు, 4లోకి వస్తున్నందుకు కాస్త ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని చేయండి. ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటున్నామా అనేటువంటిది. మరి షేర్ మార్కెట్ చేయొచ్చా చేయకూడదా అంటే ఒకటే చెప్తానండి మీకు. షేర్ మార్కెట్ అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో షేర్ మార్కెట్ యోగం ఉంటేనే చేయాలి. 2, 8, 5, 11 కాంబినేషన్ ఉండి ఒక నీచభంగ రాజ్యోగం కానీ విపరీత రాజ్యోగం కానీ ఉంటే చేయొచ్చు. అదర్వైజ్ చేయకండి దయచేసి, ఇబ్బంది పడతారు. మీరు వివాహ సంబంధించిన విషయంలో ఇంకాస్త ముందుకు కదలాలి, కుదరట్లేదు అనుకునేటువంటి వారు, ఎందుకంటే ఇంకొక 5 నెలల వరకు కేతు అక్కడే ఉంటాడు కాబట్టి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోండి. ధనాభివృద్ధి కోసం రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు, నరసింహస్వామి యొక్క స్తోత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా అసలు పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చా అని అడుగుతున్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో అదేవిధంగా
మనకి జన్మజాతక చక్రం అలా ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా? లేకపోతే స్ట్రెంగ్త్‌ఫుల్‌గా ఉన్నారా? ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను బాడీ పరంగా నేను స్ట్రెంత్‌గా లేకపోతున్నాననో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు. వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకోండి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలం ఇదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలు ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది కానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకు వస్తుంది? రాదు కదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వ్యాపారంగా కలిసి వస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలు వస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రుస్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్ అదేవిధంగా మహాదశలు వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీ జీవితంలో ఒకవేళ ఉంటే కనుక ఏదైనా డివోర్సెస్ గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్లో ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా అంటే ఏదో పెద్ద కార్ వచ్చి లేకపోతే బైక్ వచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతను వచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరా ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది ఎప్పటి నుంచి టైం బాగా ఉంటుంది అనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడో తడుముకుంటూనో డౌట్ఫుల్గాను చెప్పడం ఉండదు ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు మరి జాతకం లేదండి ఏమీ లేదు ఏం చేయాలి ఒకటే చెప్తాను నేను జాతకం లేనంత మాత్రం భయపడాల్సిన పని లేదు శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది శ్రీమాత్రే నమః